శాసనసభ్యులు మాజీ టీడీపీ అధ్యక్షులు శ్రీ కోమన్ పెద్దలు ఈ ప్రోగ్రాం సక్సెస్ జరిపిస్తున్నటువంటి మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గారికి ఈరోజు రవీంద్ర రెడ్డి గారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. ఇంత కష్టపడి కూడా కేవలం మతాలపైన కూడా నెరవేర్చుకున్నారు అని చంద్రబాబు నాయుడు గారికి దాదాపు 9 నెలల ఆలోచనలో శక్తివంతం లేకుండా పోరాడాలి. ఈ కార్పొరేట్ శ్రేణిగా పునాది చేసుకుని పిల్లల్ని బలపరుస్తాం. అటువంటి అవకాశాన్ని కార్యకర్తలు ఇవ్వకుండా ఎవరికి వచ్చినా కరుణాకర్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఈ ప్రత్యేక మన అసెంబ్లీలో ఆ రోజు ఐకమత్యం గురించి మాట్లాడినప్పుడు 1976 నుంచి చరిత్ర తీశారు. ఈవెన్ అప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా ఐకమత్యం వల్ల ఏ విధంగా మనం సాధించినాము, మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఏర్పడింది వారొక్కరే అసెంబ్లీలో మాట్లాడడం మీరందరూ కూడా విన్నారు. ఏ విధంగా ఉండాలంటే 2 పర్యాలు కుప్పానికి పోయారు. ఎందుకు చెప్తున్నారంటే ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబుని ఎదిరించడానికి పెద్దల పూజలు ఇంటింటికి దేవుని స్వరూపుడైనటువంటి రాజశేఖర రెడ్డి 2 పర్యాలకు పోయి రావడం, వారి నుండి ప్రత్యేక మనకు సపరేట్ అయ్యడము, మనందరూ ఐక్యమత్యం ఉంటాము, ఇంకా మనం ముందుకు పోతాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో చాలా పద్ధతిగా పనిచేస్తున్నారు. నేను అభిషేక్ గారు గ్రామంలో పోతున్నాడు. వారికి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సలహా ఇవ్వాల్సినంత ధైర్యం కూడా డైరెక్ట్ గా ఫోన్ చేసుకుని జగన్ ఆశీర్వాదం కోసం ఈ రాష్ట్రం బాగుపడాలంటే అందరూ తెలిసిన పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యుడిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఈ జరిగే ఎన్నిక ప్రతిష్టాత్మక ఎన్నిక. జగనన్న మొట్టమొదటిసారి ఈ కార్పొరేషన్ ఎన్నికలో శ్రీవర్ధకు వచ్చే గుర్తు మరి కర్ణాటక గారి నుంచి అన్నగా చేశారు. వాస్తవంగా మాకందరికీ కూడా ఆదర్శం ఉంది. ఆ రోజు మనందరం మన పర్యవేక్షణలో కర్ణాటక గారిని అన్యాయం చేసినప్పుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అంతా వెలుగుడి 2 సంవత్సరాలు సంబంధించిన ఈ చంద్రబాబు నాయుడు మంచి మనుషుల మనిషి. మన జిల్లా పార్టీ అధ్యక్షులు నారాయణ స్వామి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దల పూజలు తిరుపతి చిత్తూరు దాదాపు ఇప్పటికే 75% కార్యక్రమం తిరుపతిలో అయిపోయింది. జీవో ద్వారా చంద్రబాబు ఎంత సంపాదించింది లేదంటే కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగిందన్నమాట. 1,50,000 కోట్ల రూపాయలు దాదాపు ఆయన సంపాదించిన కార్యక్రమం ఉంటుంది. 1,00,000 కోట్ల రూపాయలు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకంటే మామూలుగా బడ్జెట్ మనం ఆలోచన చేస్తే 1,35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ఎంత అంటే 75,000 నుంచి 85,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉండే కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా జరిగే బిజినెస్ అన్నమాట. యాక్చువల్గా ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఈ రాష్ట్రం నుంచి ఖర్చు అయ్యే ఖర్చు అన్నమాట. సో ఆ రకంగా 85,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అనుకున్నా కూడా అంతా కలిపినా కూడా 250 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మన బడ్జెట్ ఈ 3 నెలలు కూడా ఖర్చు పెట్టింటారు అన్నమాట. వచ్చిందని ఖర్చు పెట్టింటారు. కానీ చంద్రబాబు మాత్రమే ఒకడే ఒకడు ఆయన కొడుకు ఇద్దరు కలిసి దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మనందరికీ కూడా కనపడకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అన్నమాట. చూడండి, ఒకటే ఒక కుటుంబం బడ్జెట్ మించిన విధంగా అంటే మనందరూ తక్కువ చేసి చూపించడం జరిగిందన్నమాట. అంతా కూడా దాదాపు రాజధానిలోనే ఇప్పటికే సంపాదించిన కార్యక్రమం ఉందన్నమాట. దాంట్లో మనం చూపించింది 1,00,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఇంకా ఈ రకంగా ఆయన సంపాదించడం జరిగింది. ఇంకో 2 సంవత్సరాల కాలంలో ఇంతకంటే కూడా ఎక్కువ సంపాదించే కార్యక్రమం జరుగుతున్నాం. సో ఇవన్నీ కూడా మనం తెలియజేసుకుంటాం. అందరికీ కూడా ఇంత దారుణంగా మోసం చేసి
చేసిన వ్యక్తి ఇంకొక ఎవరు కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంతటి దారుణమైన వ్యక్తి రాజకీయాల్లో ఇంతనే ఉండడం అన్నమాట. ఎక్కడ కూడా ఇది ఒకటే అన్నమాట. ఆ రకంగా ఇన్ని వేల వాగ్దానాలు చేసి ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి ఇతను ఒకటే అన్నమాట. సో ఇంకా చెప్పిన వ్యక్తులను ఇవన్నీ ఏం చెప్తారంటే ఆ సాయుధ ఏలే రాజ్యంలో ఒక 60-70 మందికి నోటీస్ ఇచ్చి పలానా సెంటర్కు పలానా రోడ్కు గుంపు చేసేది. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి సమాయత్త సభ ఈ మొత్తం 50 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లీడర్లతో మాత్రమే జరుగుతున్నటువంటి సభ. ఇది ముఖ్యంగా మనకు ఇద్దరు పెద్దలు పరిచయంలో వాళ్ళ పర్యవేక్షణలో రామచంద్రారెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళ పర్యవేక్షణలో జరగబోయేటువంటి ఎన్నికలలో మొట్టమొదటిగా మనమందరం కూడా మరో అభిప్రాయం అన్నది లేకుండా పార్టీ అభ్యర్థులను ఎవరిని నిర్ణయించినా ఏకవాక్యంలో ఆ అభ్యర్థికి మద్దతు తెలియజేసేంతగా సంసిద్ధతని, పూర్తిగా సంఘీభావాన్ని ఒక్క త్రాటిపై నిలబడి ఉంది తిరుపతి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెద్దలు మీ ఇద్దరికి కూడా మొత్తం జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈ విషయంలో మరొక అభిప్రాయం ఉన్న వాళ్ళు అంటే మేము నిలబడ్డటువంటి వాళ్లకు మా అభిప్రాయం వేరుగా ఉంటుంది అని తెలియజేసేటువంటి వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా తిరుపతి నగర పార్టీలో లేరు అని సవినయంగా తెలియజేస్తున్నా. చాటుతున్నాం. ఏ రోజు కూడా ఇక్కడ ఓ పోటీ సమావేశాలు కానీ పోటీ కార్యక్రమాలు ఇక్కడ ఇంకొక గర్వంగా చెప్పవలసినటువంటి విషయం, ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించి ఈ పార్టీ ఇచ్చినటువంటి పిలుపును వెనువెంటనే అందుకొని కార్యాచరణలోకి దౌడు తీసేటువంటి సంఖ్య తిరుపతి నగర కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక సొంతమని కూడా తెలియజేస్తుంది. నిన్నటికి నిన్న పెద్ద నోట్ల రద్దు వలన జరుగుతున్నటువంటి సామాన్య ప్రజలకు అన్యాయానికి స్పందించి మొత్తం దేశంలోనే ఓ నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి శాఖ కూడా తిరుపతిలోనే ఉంది అని అప్పటి వరకు ఇతర రాజకీయ పక్షాలు కూడా దేశమంతా ఎవరు కూడా ఉద్యమ స్వరూపాన్ని తీసుకున్నాం. మేము ముందు రోజు సాయంత్రం 4 గంటలకు అనుకున్నాం ఈ రకంగా చేస్తే బాగుంటుంది కదా, ఒక మంచి సందేశం పార్టీ ద్వారా మొత్తం జనావళికి అందించేటువంటి అవకాశం ఉంది కదా అని నేను మా అధ్యక్షుడు స్నేహితుడు మేము ముగ్గురం కూర్చొని మాట్లాడిన వెంటనే మరుసటి రోజు ఉదయమే దాదాపు 600 మందితో చాలా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నల్లదనానికి మేమంతా వ్యతిరేకం, మన పార్టీ అంత వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని చెబుతూనే జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు జరిగేటువంటి నష్టం, ఎంత సామాన్యుడు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మొత్తం ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతనే సభ్య సమాజం చాలా పెద్ద ఎత్తున స్పందించింది అన్నటువంటి విషయాన్ని కూడా పెద్దలందరికీ కూడా పార్టీ చాలా ఆర్గనైజ్డ్ గా ఉన్నది. గత ఎన్నికలలో మేము ప్రభుత్వ వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తులో ఉన్నది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత మనకొక వరంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కనుక పార్టీ వైపు నుంచి ఏ చిన్న సమస్య ఎప్పుడు కూడా రాదని మేమంతా ఒక్కటిగానే ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మీరు మొత్తం జిల్లా నాయకత్వం అంతా కూడా ఒక నెల తర్వాత కనీసం ఓ 7-8 వార్డులలో మొత్తం అందరూ వచ్చి మీ అపన్న హస్తం మాకు అందిస్తే ఆ ఉత్సాహం
మిగతా క్యాడర్కు పెద్ద ఎత్తున అంటుకొని మొత్తం జిల్లాలో ఉంటూ ఆ అధికార గర్వాన్ని దర్పాన్ని ప్రదర్శించడానికి భయపడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తే 8వ తారీఖు నుంచి ప్రతి నెల ఖచ్చితంగా ఒక నెల తప్ప మిగతా అన్ని రోజులు 16 వెళ్ళడం జరిగింది. ఇప్పటికే దాదాపు 70% పైగా ఉన్నటువంటి కలవడానికి మాకందరికీ కూడా అవకాశం కల్పించిన మీ ప్రీతం నాయకుడు, మా ప్రీతం సోదరుడు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్య అతిథి కమలాపురం శాసన ఈరోజు ముఖ్యంగా ఇబ్బందులు పడతా ఉంటే ఇలాంటి సమయంలో కూడా తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అంటే ఎన్నికలు మీరు సన్నద్ధంగా ఉందనే నాకు అనిపిస్తా ఉంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అసత్య ప్రచారం అనేది ఈ తిరుపతి నుంచే మొదలైంది. ఆ అసత్యాలతోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కూడా జరిగిపోయింది. మనమంతా కూడా ఆశించినాం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా ఈ భారతదేశం చాలా ఆర్థికంగా ముందుకు పోతుంది, ప్రపంచ దేశాలలోనే ప్రముఖ దేశంగా నిలుస్తుంది అని చెప్పి మొన్నటిదాకా ఆశించాం. కానీ ఆయన ఎంత తొందరగా దేశానికి ప్రధానమంత్రి కావాలనే ఆలోచనతో నాయకుడైనారో అంతకంటే తొందరగా అతని మీద అతనే ఒక ప్రతినాయకుడుగా తయారై ఈరోజు ఎన్నికల బిడ్డలు కూడా మోడీ గారు చేసే పరిస్థితి లేకుండా చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, ఏదైనా ఒక నల్లధనం మీద యుద్ధం అంటే జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా మన మరాఠీ దేశాయి గారు కూడా 5,000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్లు ఆ రోజుల్లో ఆయన డిమానిటైజ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు పరిస్థితి చూస్తే 100కి 2 దగ్గర 3 దగ్గరే 5,000 రూపాయల నోట్లు, 10,000 రూపాయల నోట్లు ఉండేవి. కాబట్టి ఆర్థికంగా దేశం మీద ఏమీ ఎఫెక్ట్ పడలేదు. నల్లధనం చాలా వరకు కూడా ఆయన మేస్త్రి దగ్గర నుంచి మన దగ్గర దాకా అందరూ కూడా 500 రూపాయల నోట్లు జోబులో పెట్టుకుంటాము, లేకపోతే 1000 రూపాయల నోట్లు జోబులో పెట్టుకుంటాము. అంటే దాదాపు 185% 500 1000 రూపాయల నోట్లే చలామణి చేసే ఈ పరిస్థితుల్లో 500 1000 రూపాయలు అనాలోచితంగా దానికి ప్రత్యామ్నాయంగా మీ దగ్గర నగదు ఉందా, 100 రూపాయల నోట్లు ఉన్నాయా, లేకపోతే ఇతర ఏదైనా నోట్లు తయారు చేసుకున్నారా, దానికి సరిపడా ఉందా అని కూడా ఆలోచన చేయకుండా అధికార గర్వంతో మోడీ గారు 500 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. నేను నల్లధనాన్ని వెలికిస్తాను అంటే మనమందరూ అనుకున్నాం, స్విట్జర్లాండ్ లో ఉండే సిస్టర్ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మంచి ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీసుకొస్తాడు అని చెప్పి ఆలోచన చేసినాం. అందరూ కూడా అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా కానీ భారతదేశంలో అయితే కదా మోడీ గారి ప్రధానమంత్రి అవుతారని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఆలోచన చేసిన విషయం మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అక్కడేమో భారతదేశానికి ఉండే అప్పుల్లో 60% డబ్బులంతా కూడా స్విస్ బ్యాంకుల్లో ఉంటే అవినీతి తెస్తా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పి అవంతా కూడా అయిపోయి ఈరోజు 200 ఎలక్షన్ బడ్జెట్లు ఈ 500 1000 రూపాయల నోట్లు చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరని చెప్పి మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజుకు అది 2 లక్షలు 2.5 లక్షలు దాటిపెట్టారని మనం చేస్తున్నాను. 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు ఎన్నికల ముందు ప్రజలకు. గారు ఒకరు వెనకండి. బిఎస్ఎన్ఎల్లో
డిపార్ట్మెంట్ లో ఉండి రిటైర్మెంట్ అయ్యి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ గురించి ఎంత కష్టపడినారో గుర్తించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎకరాలుగా చేరడం అంటే పార్టీ ఎంత అభివృద్ధి దశలో ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే ఆలస్యమైన తొందరలో మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్కి కానీ ఎన్నికలు జరుగుతాయని భావించి ఈరోజు మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి పట్టణంలో. తప్పకుండా తిరుపతి కార్పొరేషనే కాకుండా రాష్ట్రంలో జరిగే మున్సిపాలిటీస్లో అత్యధిక స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇది నాందిగా తప్పనిసరిగా అన్ని విజయాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా కూడా వస్తాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడిగా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఆయన ఆవిర్భిస్తావాడని చెప్పి నేను మనసారా భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా మేము ఏదైనా ఇందాక సమావేశంలో చెప్పినట్లు స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా ఆశావాహులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న అవన్నీ కూడా తీసుకోండి, మీరు తప్పనిసరిగా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం స్థానికంగా అయితే రాష్ట్రంలో ఒక దుష్పరిపాలన కొనసాగుతోంది. అబద్ధాలతో కూడా ముఖ్యమంత్రులు కావచ్చు అని చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిరూపించాడు. కాబట్టి ఈ అబద్ధాలన్నీ కూడా ఈరోజు ప్రజల దృష్టికంతా కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఎన్నికల ముందు చెప్పిన మాటలు, ఈరోజు మరి వారు ఎన్ని హామీలను వాళ్ళు నెరవేర్చగలిగారు, ఎన్ని హామీలను నెరవేర్చలేదు. ఇంత మోసపూరితమైన పాలన అందించిన చంద్రబాబును ఎండగట్టే విధంగా ప్రజల్లోకి వెళ్తాం. తప్పకుండా అదే విజయం మేము పొందుతామని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పైన 100% ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా అబద్ధపు వాగ్దానాలు, అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. 2.5 సంవత్సర కాలం అయిపోయింది. ఇంతవరకు ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నమాట. సో తప్పకుండా ఈ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇదే కాకుండా దీన్ని అనువుగా తీసుకుని లక్షల కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సర కాలంలోనే దిగమింగిన కార్యక్రమం అంతా కూడా ప్రజలను మోసం చేసి ప్రజల డబ్బులు అవన్నీ కూడా దోచుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇంకా 2.5 సంవత్సరం అధికారంలో ఉండే అవకాశం ఉంది. ఇంకొక 2.5-3 లక్షల కోట్ల రూపాయలు దోచుకునే కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ప్రజలను మోసం చేసి, హామీలు ఇచ్చి మోసం చేసి, ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు దిగమింగిన వ్యక్తిని, అటువంటి పార్టీలను నిజంగా ప్రజలు మళ్ళీ ఓటేసి మోసపోతారని నేనైతే భావించను. సో తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు డెఫినెట్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమది పని వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలిసిన ఉంది. అబద్ధాలు ఆడని వ్యక్తి. ఏదైనా కూడా ప్రజలకు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని అమలు చేయడంలో అతను గట్టిగా ఉంటాడని కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. సో అందుకోసమే ప్రజలందరూ కూడా ఎవరు మోసపోరు. భవిష్యత్తు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఈ 50 డివిజన్లలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్లలో 50 డివిజన్ల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి మేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్గా ఉండబోతారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పాల్గొన్న నాయకులందరూ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ తీసుకొస్తారని చెప్పి భావిస్తున్నాం.